కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు 20,000 అందించిన సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర చిత్రపటాలకు వన్నియ కుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు, వన్నియ కుల క్షత్రియ సంఘం నాయకులు సాంబశివం, రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు రాజు, కాణిపాక వెంకటేష్, వన్నియ కుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ వేణులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారన్నారు. సాధారణమైన వ్యక్తి అయిన సెల్వరాజుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని సీఎం చంద్రబాబు ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబుకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నాతోటి వన్నియ కుల క్షత్రియ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి 28/4/2025 సోమవారం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఎవరైతే ప్రజలు ఎక్కువగా ఉన్నారో వాళ్ళకు విలువ ఇవ్వడం అనేది దానికి అర్థం. మెజారిటీ ఈజ్ ఎవర్ రైట్ ఇన్ డెమోక్రసీ అని చెప్పినారు. డెమోక్రసీలో ఎక్కువ శాతం ఎవరున్నారో వాళ్లకు స్థానం కల్పించడం అనేది దీని యొక్క అర్థం. అది జరిగింది ఆ రోజు. దానికి అందరూ కూడా అభినందిస్తూ, మన సెల్వరాజు గారు ఒక సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించి తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఆయన తంబిగానపల్లి 5వ వార్డులో ఒక కౌన్సిలర్గా గెలిచి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయనకున్నటువంటి బీసీల పైన ఉన్నటువంటి ఒక అభిమానంతో ఆయన ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసేది రాష్ట్ర స్థాయిలో మనం గమనిస్తా ఉన్నాం. దాంట్లో మన కుప్పం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది. వైఎస్ఆర్సీపీ చైర్మన్ రిజైన్ చేయటం, ఆ అదృష్టం కుప్పంలో వన్నియ కుల క్షత్రియులకి వరించడం చాలా సంతోషకరము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము, మా వన్నియ కుల క్షత్రియులంతా. ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా ఇంతమంది వన్నియ కుల క్షత్రియులు ఉంటే, గతంలో కూడా చాలా మంది ఇక్కడ మన పిఎస్ మురరత్నం సార్ కానీ, మనోజ్ సార్ కానీ ఎంపీపీలు, జడ్పీటీసీలు చేశారు వన్నియ కుల క్షత్రియుల్ని. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక యంగ్ డైనామిక్ లీడర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఇక్కడ విచ్చేసి ఇంకొక అడుగు ముందు వేసి ఉన్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ భరత్ మొన్న మాట్లాడాడు. ఏమయ్యా భరత్, నువ్వు చేసింది ఏం పని? మున్సిపల్ ఎలక్షన్ లో నీ ప్రగల్భాలు పెట్టలేదా? కేసులు పెట్టలేదా? మమ్మల్ని అంతా అరెస్ట్ చేయలేదా? రౌడీలు తీసుకొచ్చి మున్సిపాలిటీ వదిలి దౌర్జన్యం చేసిన వ్యక్తి ఈ రోజు ఏ విధంగా మాట్లాడతామనేసి ఈ సభాముఖాన్ని నిలదీస్తున్నాను. అంటారు నేను కూడా వన్నియ కుల క్షత్రియులకు పలికి ఈ రోజు వన్నియ కుల క్షత్రియుల చైర్మన్ అయితే ఈ రోజు ప్రగల్భాలు పలుకుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నావా? ఇదేనా నువ్వు వన్నియ కుల క్షత్రియ అని అనేసి ఈ సభాముఖాన్ని నిలదీస్తున్నాను. అదేవిధంగా ఎల్లకాలం మా ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు వెనుకాలే ఉంటాం వన్నియ కుల క్షత్రియులు అనేసి ఈ సభాముఖంగా మేము ప్రమాణం చేస్తున్నాం. అదేవిధంగా ప్రెస్ మీడియా సోదరులు కూడా మీరు బాగా ఆలోచించాలి. మా సోదరుడు మున్సిపల్ ఎన్నికలో మొట్టమొదటిగా సెలెక్ట్ చేసిన వ్యక్తి ఈ సెల్వరాజు మున్సిపల్ కౌన్సిలర్ గా. ఈ రోజు అదే వ్యక్తి ఈ రోజు చైర్మన్ అయినాడు. మున్సిపల్ చైర్మన్ కంటే నిజంగానే చంద్రబాబు నాయుడు పుణ్యం, అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్ గారి పుణ్యం, ఎమ్మెల్సీ పిఎస్ మురరత్నం గారి పుణ్యం అనేసి ఈ సభాముఖాన్ని తెలిపిస్తున్నాం. అదేవిధంగా మా వన్నియ కుల సోదరులు కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ వన్నియ కుల సోదరులకు కూడా ఈ రోజు మీరు ఆలోచించండి. వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి 10 మంది వచ్చినారంటే
మీకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి, మారాలి. మీరు కూడా మారి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం రాండి. మనం అందరూ ఒకటిగా ఉంటాం. మనం చంద్రబాబు నాయుడు వెనుకల్లా ఉంటాం. చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలనేసి మనమందరూ ఒకే తీర్మానం చేస్తామనేసి ఈ మీడియా ముఖ్యాన్ని హెచ్చరిస్తున్నాం. పెద్దలకి అందరికీ, మన కులస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు దాన్ని మీడియా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక రైతు బిడ్డగా ఉండి నన్ను ఇంత దూరం ఎత్తుకోవచ్చి ఈ మున్సిపాలిటీలో నాకు ఒక చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని ఆయన పాదాభివందనలు చేస్తూ నేను ఆయనకి రుణపడి నేను ఉండే వరకు అందరినీ కలుపుకొని, మన కులస్తులు అందరినీ కలుపుకొని నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. అదే మన లోకేష్ గారికి, మన ఎమ్మెల్సీ గారికి, సురేష్ గారికి, మన పిఎస్ గారికి, పేర్లు అయ్యలేరు, అందరికీ నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ఇంత బరువు బాధ్యతలు పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ఎప్పుడు పనిచేసి ఈ కులస్తుల్ని అందరినీ కలుపుకొని ఏముంటేను నేను ఉన్నాను, మీరందరికీ సహాయం చేసి నేను చేతనైనంత పని చేస్తానని అందరికీ వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, గత నెల రోజుల ముందు ఇక్కడే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్ లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్టర్లందరూ కూడా, మా పెద్దలు, సీనియర్లు అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి. మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు. దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేసుకో పాటు సార్ను రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ, పిఎస్ఎం ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడు కుప్పంలో 65,000 మెజార్టీ, 65,000 ఓట్లున్న ఎన్నికల చిత్రులకి వాళ్ళకి ఏమొస్తుందిలే అంటే, అది ఇతర పార్టీ వాళ్ళు అయితేనేమి, ఇతర క్యాస్ట్లు అయితేనేమి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నిజంగానే మేమందరూ చాలా రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి. మేమైతే ఆయన రిక్వెస్ట్ చేసాం కానీ ఆయన మనసులో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, నాకు ఎన్నికల చిత్రులు నాకు ఆ రోజు నుంచి నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళకి తగిన గౌరవం ఇస్తాను అన్నారు. కానీ మేము అనుకోలేదు ఇంత పెద్ద గౌరవం ఇస్తారని. నిజంగా మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే కాదు, ఆయన ప్రాణం ఉండేంత వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కుప్పం కాన్స్టిట్యూన్సీ లో ఆయన వెనక మేము అందరూ ఎన్నికల చిత్రులందరూ ఇక్కడ ఉంటామనేసి మరొకసారి ప్రామిస్ చేస్తూ, ముఖ్యంగా మా సెల్వరాజ్ అన్న చాలా అమ్మడు, చాలా ఏం తెలియని వ్యక్తి. మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయనకి ఏం తెలియదు, పగా ప్రతీకారాలు ఏం తెలియదు. అలాంటి మున్సిపల్ చైర్మన్ అంటే మాకు అందరికీ గర్వకారణం. కొంతమంది అనొచ్చు ఏదో వాళ్ళకి ఇచ్చేసినారు, ఫుల్ స్టాప్ పెట్టేస్తారని. ఏది ఏమైనా మా సెల్వరాజ్ అని చైర్మన్ గా చైర్మన్ పదవి కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటామని, అలాగే మా ఎన్నికల చిత్ర సోదరులందరూ కూడా సెల్వరాజ్ అని ఆదర్శంగా తీసుకొని మనమందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడి పార్టీ కోసం మనము ఏదో రిజల్ట్ ఎదురు చూడకుండా, ఏదో అవుట్పుట్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ కష్టాలు పార్టీ కోసం పనిచేస్తా ఉంటే ఎప్పటికైనా ఇలాంటి పదవులు, ఇలాంటి గౌరవం పార్టీలో దక్కుతుందని మరొకసారి మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటూ, మనం ఇంకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇక్కడ లోకల్ అధిష్టానం కల్చరల్ శ్రీకాంత్ గారు కానీ, పిఎస్ఎం కానీ, సురేష్ అనే కానీ అందరికీ కూడా మేమందరూ మా క్యాస్ట్ తరఫున కొద్దిగా తెలియజేస్తున్నాం. Please subscribe to N3 TV. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచె పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.